అరకు అంటే ప్రకృతి అందాలే కాదు, మంచి కాఫీ కూడా. ఆల్రెడీ ఇక్కడ కాఫీ కూడా పండుతుందని వినే ఉంటారు. ఇప్పుడు ఆ కాఫీ గుమగుమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అసలు అరకులో కాఫీ సాగు ఎప్పుడు మొదలైందో తెలుసా? 1920లో బ్రిటిష్ టైంలో ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకం మొదలైంది. 1960 నాటికి 10,000 ఎకరాలలో సాగు చేస్తే ఆ తర్వాత 1985 నుండి జీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాఫీ తోటల విభాగం ఏర్పడింది. ఇప్పుడు 11 మండలాలలో ఐటీడీఏ తరపున 11 లక్షల ఎకరాలు, ఇవి కాకుండా ఆదివాసులు మరో 40 ఎకరాలలో కాఫీ సాగు చేస్తున్నారు. ఊటీ, అస్సాం లాంటి ప్రాంతాలలో బడా కంపెనీలు వేల ఎకరాల్లో సాగు చేస్తుంటాయి. కానీ ఇక్కడ 1-2 ఎకరాలలో లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు అరకు కాఫీ స్టాల్ పార్లమెంట్ వరకు చేరింది. ఏకంగా పార్లమెంట్లో కూడా అరకు కాఫీ స్టాల్ పెట్టేస్తున్నారు. అరకు ప్రాంతంలో కాఫీకి పెద్దగా చరిత్రే ఉంది. ఒకప్పుడు ఇక్కడ పోడు వ్యవసాయం మాత్రమే చేస్తుండేవారు. కాఫీ చాలా కొద్దిగానే పండేది. కానీ ఇప్పుడు దేశంలో కాఫీ సాగులో కర్ణాటక తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్దే. 11 మండలాల్లో కాఫీ తోటల సాగు జరుగుతున్నప్పటికీ దీనికి అరకు కాఫీ అనే పేరే స్థిరపడింది. ఇక్కడ పండించేది అరబికా రకం కాఫీ. ఇథియోపియాలోని పుట్టిన కాఫీ ప్రపంచమంతా వ్యాపించింది. మన దేశంలో చిక్మగళూరు, అరకు వరకు వ్యాపించింది. ఇక్కడి కాఫీ మ్యూజియంలో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఇక్కడి కాఫీ గింజలు దేశ సరిహద్దులు దాటి అమెరికాతో పాటు యూరోప్ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా అరకు స్టాల్స్ ఏర్పాటు చేశారంటే దీని పేరు ఎక్కడి వరకు వెళ్ళిందో ఊహించవచ్చు. మన్యంలోని ఆదివాసులు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసేవారు. పోడు వ్యవసాయంలో అడవులు నరికివేత ఎక్కువగా ఉండేది. ఆదివాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడంలో భాగంగా 1990లో ఏజెన్సీ ప్రాంతాలలో కాఫీ సాగును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించింది. అలా మొదలైన కాఫీ సాగు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసుల జీవితాలలో పెను మార్పులు తెచ్చింది. కాఫీ తోటల ఆదాయంతో పిల్లలను చదివించుకోగలుగుతున్నారు, కాస్తో కూస్తా వెనుకేసుకుంటున్నారు. గతంలో అక్కడ రాగులు, సామలు వంటి పంటలతో అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రధాన ఆదాయంగా వనరుగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ లక్షలాది మంది గిరిజనులు కాఫీ ఆధారంగా బతుకుతున్నారు. కాఫీ గింజల నుంచే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఆదివాసులకు ఆదాయం వస్తుంది. తోటల్లో కాఫీ మొక్కల నీడ కోసం సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతున్నారు. ఆ చెట్ల అమ్మకం ద్వారా కూడా ఆదాయం వస్తుంది. వీటి మధ్య అంతర పంటగా మిరియాలు కూడా సాగు చేస్తున్నారు. ఇది కూడా ఆదాయ వనరుగా మారింది. 1 ఎకరంలో కాఫీ సాగు చేస్తే ఏడాదికి గింజల ద్వారా 50,000 నుండి లక్షల వరకు వస్తుంటే మిరియాల ద్వారా 2.5 నుండి 3 లక్షల వరకు వస్తున్నాయి. కాఫీ తోటతో ఏడాదికి 1 ఎకరానికి దాదాపు 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. గతంలో ఏడాదికి 1,00,000 రూపాయలు రావడమే గగనంగా ఉండేది. అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాలు సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్నాయి. పగలు వేడిగా, రాత్రులు చల్లగా ఉండడంతో పాటు ఇక్కడి నేలలో అధికంగా ఐరన్ ఉండటం అక్కడి కాఫీకి ప్రత్యేకమైన రుచి తెచ్చింది.